మకర రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు అలాగే అభివృద్ధి మెరుగుపడే సూచనలు ఉన్నాయండి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో శుక్రుడు, 9లో గురువు, ధనస్థానంలో బుధుడు. ఈ మూడు గ్రహాలండి, శుభగ్రహాలు. సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారాగా సుస్థిరమైన విజయం చేకూరుతుంది. పరిస్థితులను గమనిస్తూ పనిచేయాలి. అభివృద్ధి చేజారకుండా కాపాడుకోవాలి. అజాగ్రత్త, ఏమరపాటు రానియకండి. ఎవరితోనూ జగడం వద్దు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 3 గ్రహాలు యోగిస్తున్న ద్వాదశంలో శని సంచారం ఏలినాటి ప్రభావాన్ని సూచిస్తోంది. ప్రశాంతంగా మాట్లాడండి. దగ్గర వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అకారణ కలహాలు, నీలాపనిందలు, మిత్రులతో అపార్థం రాకుండా స్పష్టంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించండి. మంచి మనసుతో చేసే మీ ఆలోచనలు మంచి భవిష్యత్తుని సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆర్థిక పరిపుష్టికై లక్ష్మీ ధ్యానాన్ని చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దామోదర వల్లభ అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం శ్రేష్టమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాహు దోషం, ద్వాదశ శని దోషం కాబట్టి శనిప్రీతిగా నువ్వులు, అష్టమ రాహుదోష నివారణార్థమై మినువులు దానం చేయండి.